హలో నమస్తే. తల్లాడ విలేజ్‌కి చెందినటువంటి ఒక మహిళ క్రైస్తవ మతాన్ని స్వీకరించిందని ఎస్సీ కుల సర్టిఫికేట్ రద్దు చేసిన ఖమ్మం కలెక్టరు విపి గౌతమ్. ఓకే. ఇది కేసు. ఈమెకి ఇప్పుడు అర్జెంటుగా ఆమెకి ఆ కుల సర్టిఫికేట్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే, ఇది బిల్లుపాడి గ్రామానికి చెందినటువంటి ఒక ఆమె పేరు రూతు దైవకృప. ఏం పేరు? రూతు దైవకృప. అంతే. రూతు దైవకృప అనగానే ఆమె క్రైస్తవురాలు అని చెప్పేసి అర్థమైపోయింది కదా మీకు. సో, క్రైస్తవురాలు. ఈమెకి క్యాస్ట్ సర్టిఫికేట్ అర్జెంట్‌గా తీసేశారు. ఎందుకు తీసేశారు? మొన్న ఎస్ఐఆర్ పెట్టి, అక్కడ బీహార్‌లో ఎస్ఐఆర్ పెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేసి మొత్తాన్ని ఎవరెవరైతే చర్చిలకు వెళ్తున్నారో మొత్తాన్ని ఎస్ఐఆర్ లాగా తీసేసేటువంటి ఆ దమ్ము, ధైర్యం మన భారతదేశ ప్రభుత్వానికి ఉందంటే లేదు. పోనీ అది చేయాలి. ఆ దమ్ము, ధైర్యం ఉండాలి మొత్తానికి ఒకసారి. ఇట్లా ఒక్కొక్కరిని టార్గెట్ చేయకూడదు. ఏం చేయాలి? కలెక్టర్లు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎవరైతే ఆమె సర్టిఫికేట్ తీసేశాడో ఆమెకి నేను చెప్పేది ఏంటంటే, ఆ కలెక్టర్ గారికి చెప్పి, కలెక్టర్ గారు మీ ఖమ్మం జిల్లాలో ఒక టైప్ రైటర్ తీసుకో, ఒక పెన్ను పేపర్ తీసుకో, ఒక 10 మంది ఎంఆర్ఓ వాళ్ళని వేసుకొని పోయి ప్రతి ఆదివారం ఉదయాన్నే చర్చి ముందు కూర్చో. చర్చి ముందు కూర్చొని వచ్చిన వాళ్ళు మొత్తానికి ఎస్సీ సర్టిఫికేట్లు పీకేసి బీసీ సర్టిఫికేట్ ఇచ్చుకుంటా పో. నేను కలెక్టర్కి చెప్తాను. ఓకే. ఒక టైప్ రైటర్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ కాదన్న దేశం మొత్తం మీద ఎక్కడెక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్లు ఇచ్చేయండి మీరు. ముందు కూర్చొని ఒక ఆదివారం పోండి, టైప్ రైటర్ పట్టుకొని. అది చేయరు. అది చేస్తే ఏమైతే హిందూ జనాభా పడిపోతుంది. కాబట్టి రికార్డులో పడిపోకూడదు. ఇది హిందూ దేశంగా ఉండాలి. మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ ఇది ఏమంటారు, తెలంగాణలో కూడా సర్వే చేశారు, ఎకనామిక్ సర్వే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దాంట్లో రిలీజన్ అనే కాలం లేదు. తెలుసు ప్రభుత్వానికి. ఆ రిలీజన్ అనేది పెడితే వీళ్ళలో చాలామంది క్రైస్తవులుగా మారిపోతారని చెప్పేసి ఇంటెన్షన్గా లేపేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా సర్వే చేశారు. మరి ఆ రిజల్ట్ ఏమైందో తెలియదు. ఒక సర్వే అయితే చేశారు, నాకు బాగా గుర్తుంది. జగన్ ప్రభుత్వంలో క్యాస్ట్ సెన్సస్ చేశారు. ఆ క్యాస్ట్ సెన్సస్ చేసేటప్పుడు కూడా కాలనీలోకి వెళ్ళిపోయి క్రిస్టియన్ మొత్తం వాళ్ళే హిందూ అని పెట్టుకుంటూ పోయారు ఎస్సీలు మొత్తానికి. ఎందుకు? క్రైస్తవ జనాభా పడిపోయింది, హిందూ జనాభా పడిపోయింది. సరే పోనేనండి, హిందూ జనాభా పడిపోయింది అని చెప్పేసి మీరు వాళ్ళని సరే చూసి చూడకుండా వదిలేశారు. వదిలేసినప్పుడు ఇట్లాగెందుకు టార్చర్ మళ్ళా? ఇప్పుడు ఈమెను ఎందుకు టార్చర్ చేశారో తెలుసా? ఇక్కడ దీని ప్రకారం ఏమనుందంటే, ఇక్కడ ఈమె ఎవరో వాడపల్లి నాగేశ్వరరావు మీద కేసు పెట్టిందంట. వాడపల్లి నాగేశ్వరరావు మీద కేసు పెడితే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందంట. మరి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో మనకు తెలియదు. ఊర్లో గొడవ అయింది, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది వాడపల్లి నాగేశ్వరరావు ఆయన మీద. ఈ పేపర్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు పెట్టగానే అతనికి తెలిసి ఈమె చర్చకు పోతుందని చూసి ఉంటాడో, లేదంటే ఆమె పేరే దైవకృప కదా, రూతు దైవకృప కదా, పేరే ఉందని చెప్పేసి ఈమె ఎస్సీ ఎస్టీ పెట్టడానికి లేదు అని చెప్పేసి పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాడట. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారట. ఎంక్వైరీ చేసి ఎస్ఎస్ నువ్వు క్రిస్టియన్వి మాకు ఎంక్వైరీలో తేలిపోయింది. మరి ఆ ఎంక్వైరీ ఏం చేశాడో, ఇళ్ళలోకి వెళ్ళి ఫోటోలు బొట్టు పెట్టుకోలేదు, ఇవన్నీ చెప్పాను కదండి. ఇది ఒక పెద్ద హెరాస్మెంట్ జరుగుతుందని. ఈ బొట్టు పెట్టుకోలేదు అవన్నీ ఏదో చూసి కలెక్టర్ గారు టక్కన సర్టిఫికేట్ తొలగించారా, లేకపోతే జెన్యూన్గా ఆమె బ్యాప్టిజం తీసుకున్నట్టు, లేదంటే నేను బ్యాప్టిజం తీసుకున్నానండి, నేను క్రైస్తవురాలను ఒప్పుకుందా అనేది డీటెయిల్స్ నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఇన్ డీటెయిల్స్. పేపర్ క్లిప్ని బట్టి మాత్రం మాట్లాడుతున్నా. ఇక్కడ నేనేమన్నానంటే, ఒక వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడితే తప్ప ఆమె క్యాస్ట్ ఎస్సీ కాదు అనే విషయం మీకు తెలియదు. మీకు ఎప్పుడు అది గుర్తొచ్చింది? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినప్పుడు గుర్తొచ్చింది. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎస్సీని హింసిస్తారు. ఫస్ట్ హింసించిన తర్వాత వాడు తట్టుకోలేక ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు మీ మీద. అప్పుడు గుర్తొచ్చింది వాడు రిలీజను. అరే వీడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, వీడు తీసేయండి, మనం వాడు క్రిస్టియన్ అని చెప్దాము, తప్పించుకోవచ్చు ఎస్సీ నుంచి అని
తప్పించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఎవరు తప్పు అంటారు? చర్చికి వెళుతూ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళది తప్ప, అతను చర్చికి వెళ్తాడు అని తెలిసి అతనికి కులం లేదని చెప్పి కులం పెట్టి దూషించిన వాళ్ళు తప్ప? నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ టు మై డియర్ ఇండియన్ బ్రదర్స్, దట్ హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్? ఎవరి తప్పు? ఇప్పుడు నేనున్నానండి, నన్ను ఎవడో అరే మాల నా కొడక అని తిట్టాడు నన్ను. ఓకే, మాల నా కొడక అని తిట్టాడు. మళ్ళీ అతను ఏమంటాడు? నేను అప్పుడు కేసు పెడతా అతని మీద. కేసు పెట్టినప్పుడు అప్పుడు ఏమంటాడే, లేదు రమేష్ అనే వ్యక్తికి హిందూ కాదు, అతను క్రిస్టియను, కాబట్టి అతనికి ఎస్సీ సర్టిఫికేట్ రాదు అని చెప్పేసి నువ్వు కోర్టులో కేసు వేస్తావు. బట్ నువ్వు నన్ను తిట్టావు కదా మాల నా కొడక అని. నేను క్రిస్టియన్ అయితే మరి నాకు మాల కులం ఉండదు కదా, ఒక మాల కులస్తుని కాదు కదా, నేను క్రిస్టియన్ అవగానే సడన్గా నన్నది వేరే కొత్త కులం అయిపోయింది కదా నాది. ఐఎమ్ నో మోర్ మాలా, రైట్? వన్స్ ఐ కన్వర్టెడ్ as Christian, that I am no more Mala. If I am no more, example చెప్తాను, ఓకే, if I am no more Mala, then why did you abuse me that Mala కొడుకని? అంటే నీకు తెలుసు పోదు అని, పోయినంత కన్వర్ట్ అయినంత మాత్రం కులం పోదని నీకు తెలుసు. నువ్వు తిడతావు, కులం పేరుతావు, వాడిని హర్ట్ చేస్తావు, బాధపడతావు, వాడు మెంటల్గా టార్చర్ అనుభవిస్తాడు. నన్ను మాలనా కొడుకు ఎందుకు పుట్టాను రా ఈ కులంలో, ఏం జీవితం రా అని చెప్పి వాడిని మెంటల్ హెరాస్మెంట్ చేసి వాడు తట్టుకోలేక ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అప్పుడంటూ నీవు మాలోడివి కాదు, నువ్వు క్రైస్తవుడు అని చెప్తావు. తిట్టావు కదండి ఆల్రెడీ. వాడు మాలోడని నీకు తెలిసే తిట్టావు. మాలోడని తెలిసి తిట్టినప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళి వాడు మాలోడు కాదని నువ్వు ఆర్గ్యూ చేస్తావు, మళ్ళీ ఆ క్రిస్టియన్ అని ఆర్గ్యూ చేస్తే ఇప్పుడు ఎవరు తప్పండి? నేను ఎవరు తప్పు అంటున్నా? నేను ఇక్కడ ఎవరు ద్వంద్వ వైఖరి ఎవరిది? సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి వీళ్ళు చర్చిలకు వెళ్తా, నేను చర్చికి వెళ్ళినంత మాత్రాన నాకు కులం పోవట్లేదు, నన్ను మాలోడా మాది కూడా అని తిడుతున్నారు నన్ను అని చెప్పేసి ఇంకా ఎస్సీ సర్టిఫికేట్ క్యారీ చేస్తున్న వాళ్ళది తప్ప, వాళ్ళది ద్వంద్వ వైఖరియా? లేదంటే మీరు ఈడు చర్చికి వెళ్ళినంత మాత్రం నేను బొక్క ఈడు మాలనా కొడుకే అని చెప్పి తిట్టి మీరు, అరే మాలనా కొడుకు మాది నా కొడుకు అని తిట్టి మీరు కోర్టులకు వెళ్ళి ఇతని కులం లేదు, ఇతను క్రైస్తవుడు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తుంది ద్వంద్వ వైఖరి ఎవరిదండి? డబుల్ స్టాండర్డ్ ఇక్కడ. నేను ఐఎమ్ ఆస్కింగ్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక మహిళని ఎంత చిత్రహింస పెట్టుంటారు ఆమెని. ఇప్పుడు ఆ రూతు దైవకృప అనే ఆమె ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందంటే అర్థం ఆమెకి తెలియదు. ఇప్పుడు చాలామంది ఇది కూడా ఒక ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఇక్కడ? చాలామంది పాస్టర్లు మీరు చర్చికి వస్తే అంటే క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయితే సర్టిఫికేట్ పూర్తని చెప్పరు. మళ్ళీ అవుటర్ కౌంటర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని హింసిద్దాం అనుకున్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం కింద కార్యకర్త దగ్గర నుంచి ఒక నూరి పోస్తారేమని, ఎస్సీలుగా కాదు, ఎస్సీలో ఎవడైనా చర్చికి వెళ్తే నీ సర్టిఫికేట్ పోద్ది అని చెప్పరు, బీసీలో ఎవడైనా సర్టిఫికేట్ వెళ్తే ఓసీ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పరు, ఓసీలో ఎవడైనా సర్టిఫికేట్ చర్చికి వెళ్తే వాడిని అసలు భూమి మీద లేకుండా, ఇవన్నీ ఇవన్నీ లేవు. ఒక ఎస్సీలకు మాత్రమే ఒకటి, కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. మళ్ళీ కింద నా కామెంట్లకు పెడతా ఉంటారు ఏమని, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కాదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఇరికిచ్చారు అక్కడ. కానీ ప్రతి కార్యకర్త, ఇప్పుడు నేను వీడియో మాట్లాడతానా, నా వీడియో కింద మీరు కామెంట్లు చూడండి 2-3, అంబేద్కర్ ఉంది, అంబేద్కర్ చెప్పాడు కదా రాజ్యాంగంలో, వాళ్ళు చెబుతారు. మళ్ళీ నేను ఇదన్నీ విన్న తర్వాత అరే అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అయిపోయిన తర్వాత 15-16 నెలల తర్వాత ఎవరో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా పెట్టి తర్వాత రాజ్యాంగంలోకి ఇరికించారు అని నేను చెప్పాను కదా. మళ్ళీ కింద రాస్తారు మొత్తం విని అంబేద్కర్ రాజ్యాంగంలో ఉందని. మనం వాళ్ళని మార్చలేం. అంటే వాళ్ళని ఆ విధంగా కుర్రోళ్ళని ఆ విధంగా వీళ్ళు ట్రైన్ చేశారు. అంటే వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేస్తున్నప్పుడు మీ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వీళ్ళకి ఎందుకు చెప్పరు? మీ అమ్మ మీరు క్రిస్టియన్స్గా మారితే మీరు ఎస్సీస్ కోల్పోతారని ఎందుకు చెప్పరు పాస్టర్లు? ఎందుకు చెప్పరంటే మీరు చెప్పిన మరుక్షణం వాళ్ళు చర్చికి రావడం మానేస్తారు. చర్చికి రావడం మానేస్తే మనకి ఇప్పుడు జీవనాధారం పోయింది పాస్టర్లకి. నేను యూ నీడ్ టు థింక్ అని. ఇప్పుడు పాస్టర్లు ఏమో వాళ్ళకి మెంబర్ కావాలి, చెప్పరు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నేను ఆర్గనైజేషన్స్ పేరు చెప్పలేకపోతున్నాను. కొన్ని ఆర్గనైజేషన్స్ చాలా ప్లాన్డ్గా వాళ్ళని కన్వర్షన్ మొత్తం చేసిన తర్వాత అప్పుడు చెప్తారు అవే నీ సర్టిఫికేట్ పోయింది.
డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ అని పేరుతోటి దానికి ఒక పెద్ద లెక్చర్లు ఇస్తారు. అది కన్వర్షన్ అయి మొత్తం చేసుకున్న తర్వాత ఈలోపు వాడు అదే ముందే చెప్తే వాడు వస్తే వస్తాడు, లేకపోతే లేదు కదా. నువ్వు ముందే చెప్పావనుకోండి, ఇదిగోండి నీకు దేవుడి గురించి చెప్తున్నాను, నా మాటలు నమ్మి నువ్వు కనుక మారేవంటే నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాల్సి వచ్చింది, నీకు ఎస్సీ స్టాటస్ పోతే నువ్వు ముందే చెప్పావనుకో, వాళ్ళు రాడిగా చర్చికి రారు కదా. అది మీరు చెప్పలేరు. చెప్తే ఏమైంది, వాళ్ళు చర్చిలకు రారేమోనని భయంతో వీళ్ళు చెప్పట్లే. పోనీ కరెక్ట్గా అవగాహన ఇస్తున్నారా తర్వాత అన్న, ఇదిగోండి ఇంతవరకు మీరు అవగాహన ఇస్తున్నారా లేదు. సరే వాళ్ళకి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఎందుకు వీళ్ళతో గొడవ ఆన్లైన్ క్లాసులు పెట్టవచ్చు కదా. ఆన్లైన్ ఈ పాస్టర్లు వీళ్ళందరూ ఆన్లైన్ చర్చలు నడపవచ్చు కదా. ఆన్లైన్ చర్చలు నడిపితే మరి సందాలు ఎట్ట వస్తాయి, అదొక ప్రాబ్లం. ఓకే, నేనేమన్నానంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఈమెకి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? ఈమెకు ఒక పెద్ద నష్టం జరిగింది. ఈమె ఏంటంటే రూతు దైవకృపని ఎవరో ఒక అతను కులం పేరుతో తిట్టాడా, కొట్టాడా, కేసులా, ఇవన్నీ నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పట్లా, వేరే మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఆమె కులం పేరుతోటి అబ్యూస్ చేయబడింది. ఆమె మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోయి కేసు పెట్టింది. అవతల వ్యక్తి వచ్చి నువ్వు ఈ కులం కాదంటావు. ఎవరైతే ఆ కులం బట్టి దూషించాడో, ఎవరైతే కులం పెట్టి దూషించాల్సిన అవసరం లేదండి. రీసెంట్గా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఏమని, ఇదిగోండి ప్రతిదానికి మీరు ఎస్సీ ఎస్టీ పెట్టకూడదు, మీరు ఓన్లీ కులం పేరు ఎత్తి తిడితేనే మీరు ఎస్సీ ఎస్టీ. ఎలా తెలిసిద్ది? కులం పేరు పెట్టి నా మీద దాడి చేస్తున్నా ఎలా తెలిసిద్ది? అవతల వాడికి తెలుసు పలానాడు కులం అని, వాడు కులం పేరు పెట్టి చెప్పడు. వీడి మీద దాడి చేయడానికి లీనియన్స్ ఇచ్చింది కులం, అది బయటికి నీకు కనపడదు కదా. రమేష్ బాబు మాలోడు అని అవతల వాడికి తెలియగానే ఏంద్ర మాలోడు ఏంది అని ఒక రకమైనటువంటి ఇది వచ్చేసి తక్క నుంచి దాడి చేస్తాడు. లేదు రమేష్ రెడ్డి అనుకోండి, రమేష్ రెడ్డి అంటే ఎందుకు వచ్చిన కూడా, లేదా రమేష్ చౌదరి అనుకోండి, రమేష్ చౌదరి ఎందుకు వచ్చిన కూడా, రమేష్ శర్మ అని అనుకో, ఇంక నా జోలికి రారు. మన రమేష్ శర్మ ఎందుకు ఇతను కొట్టడం జోలిగా, రమేష్ మాలా. అందుకే కదా ఇప్పుడు కింద నీ కామెంట్లు బూత్ కామెంట్లు అవన్నీ ఎందుకు పెడతారు? మరి ఇక్కడ కులం ప్రస్తావన లేదు కదా. కులం తెలిసి ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి ధైర్యం వాళ్ళలో నూరిపోస్తున్నప్పుడు ఇక హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి జడ్జిమెంట్లు ఇవ్వటం. అదేనండి సుప్రీంకోర్టు, హైకోర్టులు, కోర్టుల్లో, కేసుల్లో కూడా ఆలోచన మారిపోయింది. వాళ్ళలో కోర్టుల్లో ఆలోచన మారిపోయింది, పోలీసుల్లో ఆలోచన మారిపోయింది, కలెక్టర్ల దగ్గర ఆలోచన మారిపోయింది. అది స్లోగా మొత్తం ఏమైందంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎంత ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారేమోనని కదా. నేను నా బాధ ఇది కదా. వీడెందుకు పొదుగుగులు దీని గురించి మాట్లాడతాడు అని అంటే, ఇదిగో చూస్తే నాకు జనవరి ఇది ఎప్పుడు ఎవరో పంపించినారు, ఇది నాకు జనవరి 6 అంటే ఏ ఇయర్తో మరి నాకు ఇప్పుడు పంపించారు. సరే నేను అదే డేట్ చూడుకొని నేను మొత్తం మాట్లాడుతున్నాను. సరే దీని సంగతి జనవరి 6 అంటే మరి ఏ సంవత్సరం? ఒక ఇష్యూ నాకు టక్కని ఈరోజు మార్నింగ్ పంపించారు. ఓకే, ఈ సంవత్సరమే అయి ఉండొచ్చాము, 2025 జనవరి 6వ తారీఖున కలెక్టర్ గారు ఒక సర్టిఫికేట్ పంపించింది. సరే ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు మ్యాటర్ అయితే ఇదండి. నేనేమన్నానంటే తిట్టే వాళ్ళు కూడా ఎదుటివాడు ఎస్సీ వాడు అని తెలిసి తిట్టి, వాడు తిడితే బాధపడతాడని తెలిసి వాడి కులంతో హింసించి కోర్టుకెళ్ళి వాడికి కులం లేదని మీరు ఆర్గ్యుమెంట్ చేసి వాడు సర్టిఫికేట్ బిగిసి చెప్తున్నారు చివరికి. అది ఎంత అన్యాయం. పాపం ఎవరో మరి గారెపాటి రూతు దైవకృప నాకు ఈరోజు వచ్చింది అది విషయం. నేను ఫోన్ వాడలే, లేదంటే నాకు ఫోన్ చేసేవాళ్ళేమో. నేను చాలా రోజు నుంచి ఫోన్ వాడలేదు. సరే నువ్వే మ్యాటర్ ఇది చూద్దాం. న్యాయం ఏదో ఒక రోజు న్యాయం జరగాలి. ఈ అమాయక అభాగ్య బలహీన సెక్షన్స్ అన్యాయానికి గురవుతున్నటువంటి ఇలాంటి బలహీన సెక్షన్స్ని కాపాడటానికి అంబేద్కర్ లాంటి ఎవరో ఒకరు రాకపోతారా అని వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.